హాయ్ అండి. నేను విజయ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మటను, సొరకాయ అండి. దానికోసం కేజీ మటన్ తీసుకున్నాను. మటన్ క్లీన్ చేసి పెట్టానండి. అలాగే సొరకాయ కూడా కేజీ ఉంటుంది. 3 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ చేయడానికి బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మటన్లో సొరకాయ వేయటం మీలో ఎంతమందికి తెలుసండి? ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ మటన్ సొరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు చేయని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వేసి కొద్దిగా వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అప్పుడే కర్రీ చాలా బాగుంటుందండి. ఇది ఫ్రై అవుతూ ఉండగా కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయి అప్పుడు మనం మటన్ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటను కుక్కర్లో ఏం ఉడికించిన అవసరం లేదండి. ఇలా బాండీలో ఉడికించినా కూడా చాలా బాగా ఉడుకుతుంది మెత్తగా. ఇప్పుడు ఈ మటన్ వేసి బాగా కలిపి పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెడితేనండి ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ మటన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి మరలా బాగా ఎగిరిపోయే వరకు మనం మగ్గించుకోవాలి మటన్ని. అప్పుడే నీచు వాసన అనేది లేకుండా బాగుంటుందండి. లేదంటే మటన్ మనం అలా పైన మగ్గించేసి ఉప్పు కారం అన్నీ వేసేసి వండితే నీసు వాసనలాగా ఉంటుంది, బాగోదు తినడానికి. ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలి. ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు అలా ఆయిల్లో మగ్గించుకుంటూనే ఉండాలి. కలిపి పెట్టుకుంటూ అడుగు అంటకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది పూర్తిగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ మటన్కి సరిపడినంత సాల్ట్ ఒక స్పూను కొద్దిగా వేసాను. అలాగే కారం అండి, మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు కారం వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కలిపి దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ అండి. ఇది ఒక 2 స్పూన్లు వేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇవన్నీ వేసి కలిగిపెట్టి మరలా సిమ్లో మగ్గించుకోవాలి. ఈ ఉప్పు, కారం ఇవన్నీ కూడా మటన్కి బాగా పట్టాలండి. అందుకని చెప్పి సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది. మీరు మటన్ని కుక్కర్లో ఉడికించేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కుక్కర్లో వండిన దానికి మనం ఇలా బాండీలో కానీ డేక్షాలో కానీ వండుకున్నది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి. అన్నీ చక్కగా మటన్కి పడుతుందండి ఈ యొక్క మసాలాలంతా. ఇది పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత వాటర్ పోసుకుని మటన్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఒక 2-3 గ్లాసులు పోసుకుంటే బాగుంటుందండి. మటన్ మునగాలి. నాకు 2 గ్లాసులు పోసేటప్పటికి మటన్ మునిగింది. ఇప్పుడు ఇది కలిపి పెట్టుకొని మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి మటన్ బాగా ఉడకదండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ వాటర్ సగం ఎగిరే వరకు ఉడికించాలండి మటన్ని. సగం వరకు వాటర్ ఎగిరిపోయినాయి చూసారా? ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలండి. నేను సొరకాయని కట్ చేసి లోపల ఉన్న గింజల గుజ్జు వరకు తీసేసి వేసానండి.
ఇలా సొరకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. సొరకాయ ముక్క మసాలాలన్నీ పట్టి ముక్కకి భలే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మరలా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక మటన్కి మాత్రం వేసాను కదండి. ఇప్పుడు ఈ సొరకాయలకి ఆ గ్రేవీకి మొత్తం సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడుకుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి. చివరిగా నేను మసాలా పౌడర్ వేస్తున్నాను. నేనైతే స్టార్ మసాలా వేస్తున్నానండి. మీకు నచ్చిన మసాలా మీరు వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసి మరలా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా అనేది కొంచెం ముందే వేసుకుంటే కర్రీకి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది పట్టి చాలా బాగుంటుందండి లాస్ట్లో వేసే కంటే. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపి మరలా మూత పెట్టి ఆ సొరకాయ ముక్కలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ థిక్‌గా కావాలా, పలచగా కావాలనేది మీ ఇష్టం అండి. సొరకాయ ముక్కలు ఇలా పెద్ద పెద్దగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఈ సొరకాయతో మటను మీకు బాగా నచ్చుతుందండి. ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఎగిరించుకోవాలి. ఈ మటన్లో సొరకాయ ఏంటి అని అనుకోకండి. మనం మటన్లో సొరకాయ కాకుండా దోసకాయ, ములక్కాయ అలా ఎలా వేసుకుంటామో ఈ సొరకాయ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి తేలుతూ ఉంది. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు లాస్ట్లో మరలా ఒకసారి ఉప్పు చూసుకోవాలి. మనకి ఏమన్నా తగ్గినాయో ఉప్పు, కారం అనేది చూసుకుని మరలా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి. నాకైతే ఇప్పుడు అన్నీ సరిపోయినాయి. నేను ఇంకేం వేయట్లేదు. చూసారుగా మా మటను, సొరకాయ. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద హైప్ అనే ఆప్షన్ కనబడుతుందండి. తప్పకుండా హైప్ నొక్కండి. ఇంకా కొంతమందికి మా వీడియో చేరుతుంది. నచ్చితే కామెంట్ చేయటం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. బాయ్ అండి.